పరలోకమందున్న తండ్రి, జీవం కలిగిన ప్రభువా, సర్వము ఎరిగినటువంటి మా ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నాం. ఈరోజు మీ పాసంలో చేరి మిమ్మల్ని ఆరాధించాలని, గణపరచాలని ఆగస్టు మాసం 8వ నెలలో మొదటి ఆదివారం దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినానికి, క్షణానికి మా జీవితాలు యోగ్యమే కాదు. ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో మా మధ్య కూడా ఎంతోమంది లోకం విడిచి మీ ఆజ్ఞ మేరకు వచ్చేసి ఉంటున్నారు. వారికంటే మేమేం గొప్పవారి కామని అయినప్పటికీ మీ కృపను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, సజీవులకు చేర్చి సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది అన్న మాటను బట్టి సజీవులంగా ఉండి స్తుతించాలని మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రాలు. ఈరోజు మిమ్మల్ని స్తుతించుకు సహాయం చేయండి. దైవ వాక్యం ద్వారా మీరు మాట్లాడాలి కనుక ఇంకా రావాల్సిన తీసుకురండి, కృప చూపించండి, సమయం దీవెనకరంగా చేయండి, వాతావరణం స్వాగతించుకోవాల్సి మనం చేస్తూ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వెడుచున్నాం తండ్రి. గత దినాల్లో మీ మధ్యకి నేను వచ్చుంటున్నాను. ఏదైనా వచ్చానో మీకు ఏమైనా గుర్తుకుందా? చెప్పగలరా? నేను వచ్చిన దినం సరే, గుడ్ ఫ్రైడేకి వచ్చాను, ఈస్టర్కి వచ్చాను. గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి రెండింటికి వచ్చాను. సరే, దేవుని వాక్యంలో నుండి కొన్ని మాట మనం చదువుకుందాము. కీర్తన గ్రంథం 116వ కీర్తన. కీర్తన గ్రంథం 116వ కీర్తన 12వ వచనం, 13వ వచనం మనమందరం కూడా కలిసి చదువుతుందా? కీర్తన గ్రంథం 116వ కీర్తన 12వ వచనం, 13వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుతుందా? దేవుని వాక్యం ఉన్నవారు దయచేసి చదవండి. 116వ కీర్తన 12, 13. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అంత మాత్రమే కాదు, మీకా రాసిన గ్రంథం, మీకా చూడండి, బైబిల్ మధ్యలో నుంచి 766వ పేజీ. మీకా, యోనా తర్వాత మీకా ఉంటుంది. మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 7, 8, 6వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం చదువుతుంటారు. 766వ పేజీ నంబర్ బైబిల్ మధ్యలో నుంచి 6వ అధ్యాయం 6, 7 అందరం చదువుదాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు చదవాలి, చదువు వచ్చిన వాళ్ళు చదవాలి. చదువుకున్నాను. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన కైరమును ఆయనకు సంతోషము కలవేనా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుడు నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనెత్తునా. అలాగే న్యాయాధిపతుల గ్రంథం, చివరిగా న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయము 7వ వచనం అందరం చదువుకుందాం. బైబిల్ ముందు భాగం నుంచి 210వ పేజీ. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అందరం చదువుదాం. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒక దాని యందు పాతి పెట్టబడెను. మనము మరి కీర్తన గ్రంథంలో చదువుకున్నాం కదా, రక్షణ పాత్ర ఏమి తీసుకొచ్చి ఆయన చేసిన ఉపకారములకు మన జీవితం అంతా కూడా
సేవ చేసినా కూడా రుణపడే ఉంటాం. ఎందుకంటే ఆయన మనకు చేసిన ఉపకారాలు ఇంత అంత కాదు, ఎంతో గొప్ప ఉపకారాలు మన జీవితాలకు చేశాడని దైవ గ్రంథం మనకు సెలవిస్తాడు. కాబట్టి ఒక భక్తుడు మరి ఏం చెల్లిస్తా, నేను రక్షణ పాత్ర చేత పట్టుకొని నేను ప్రభువుని ఆరాధిస్తానని ఒక భక్తుడు అంటున్నాడు. మరో భక్తుడు అంటున్నాడు, మరి ఆయనకు నేను ఏమి ఇవ్వగలను, ఆయన నాకు చేసిన మేలు బట్టి నేను ఏం చేయగలను, మరి నా జ్యేష్ఠపుత్ర అర్పించాలా, నా పాప పరిహారంకై, లేకపోతే వేలాది నదులంతా విస్తార తైలము నేను తీసుకుని రాగలనా, ఏమి చేసి మీరు అరిశారా మీకుంది, ఏమి చేసి నేను ఏమి తీసుకుని వచ్చి ఆయన సన్నిధిని దర్శించును అని మరో భక్తుడు అంటున్నాడు. కాబట్టి వాస్తవానికి మనం అందరం కూడా దేవునికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఉపకారము చేసిన దాన్ని మనము మరి తీర్చుకోలేము, రుణం తీర్చుకోలేము. అది ఎప్పటికీ జన్మల బంధంగా అలాగే ఉంటుంది. ఆ రుణాన్ని మనం అలాగే ఉంచేవారంగా. చూడండి, మరి మా నాయన మా అబ్బా ఆయన మరి ఆ దినాల్లో 1950 లేకపోతే 40 ఆ దినాల్లో ఆయన మరి పెళ్ళైన తర్వాతనో కాదు కానీ ఎవరో పెద్ద భూస్వామికి 4 రూపాయలు అప్పు ఉన్నాడు. 4 రూపాయలు. ఈ 4 రూపాయలు అప్పు తీసుకున్నందుకు సుమారు 5-6 సంవత్సరాలు ఆ భూస్వామి ఏం చేశాడంటే మా తాతని కొలువు చేయించుకున్నాడు. 4 రూపాయలు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా కూడా ఆ 4 రూపాయలు ఏం కాలేదు, అప్పు తీరడం లే. అప్పు తీరకపోయేలాకల్లా ఏం చేశాడంటే ఈ తక్కువలేక మా తాత అక్కడ నుంచి ఆ ఊరు నుంచి గ్రామం నుంచి పారిపోయి వేరే ఊరికి వెళ్ళిపోయినాడు. వేరే ఊరికి ఆ అప్పును తట్టుకోలేక 4 రూపాయలు చెల్లించిన 4 రూపాయలు తీసుకున్న అప్పు చెల్లించలేక ఎన్ని దినాలు తన దగ్గర, ఎన్ని సంవత్సరాలు తన దగ్గర కొలువు చేస్తున్నా కూడా అప్పు తీరడం లే, పారిపోయినాడు. మరి ఒక్క 4 రూపాయల అప్పుకే అలా ఉంటే మన జీవితంలో దేవుడు ఎన్ని ఉపకారాలు, ఎన్ని మేలులు చేశాడో వీటన్నిటిని మనం ఒకసారి గుర్తించుకుంటే మనము ఆయన చేసిన మేలులకి మనము ఆయనకి ఏదైనా చేసిన దానికి అన్నీ మనం సరి చూసుకుంటే దేనికి కూడా మనం చేసింది ఏది కూడా ఆయన చేసిన దానికి సరి సమానం కానే కాదు. జీవితాంతం కూడా మనము మరి కొలువు చేసిన, సేవ చేసిన, అన్ని అర్పించినా కూడా మనము ఆయన రుణాన్ని తీర్చుకోలేము. ఇక్కడ మనం చూస్తుంటున్నాం న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయంలో యెఫ్తాను గురించి మనకి ఇక్కడ కనబడతాయి. యెఫ్తాను గురించి తెలియని వారు ఎవరు లేరు. యెఫ్తా 11వ అధ్యాయంలో తన యొక్క జీవితం మొదలవుతారు. గిలాదు వాడైనటువంటి యెఫ్తా. యెఫ్తా అనే దానికి అర్థం ఏమిటంటే, అంటే పేరుకు అర్థం ఏంటంటే తరచువాడు లేకపోతే ఎదిరించువాడు అనేటువంటి పేరు యెఫ్తా. ఈ యెఫ్తా జీవితంలో మరి ఈ 2 విషయాలు 118వ కీర్తన, 116వ కీర్తన, 11-12 వచనాల మధ్య ఆ వచనాలు, మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయం 6-7 వచనాలు తన జీవితంలో సరిగా చెల్లినవి. తన జీవితంలో ఆ మాటలు తన జీవితానికి నిజమే అని మనం గుర్తించుకోవాలి. యెఫ్తా జీవితాన్ని మనం గమనించి యెఫ్తా జీవితం వలె మన జీవితం కూడా ఉందని గుర్తించి ప్రభువును మనము ఆరాధించడానికి కొరకై సమయము దేవుడు దయచేయనట్లు మనం గుర్తించుకోవాలి. ఇక్కడ మనం గుర్తిస్తూ ఉంటే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం కొన్ని విషయాలు మనం చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. ఇక్కడ మనం చూస్తా ఉంటే గిలాదు వాడైనటువంటి యెఫ్తా పరాక్రమం కలిగిన వాడు, బలాఢ్యుడు. మరి ఆ దినాల్లో యెఫ్తా అంత బలాఢ్యుడు ఎవరు లేరు, అంత బలాఢ్యుడు కలిగినటువంటి వ్యక్తి. అయితే తన జీవితం ఎలాగ ఉందంటే ఒక్క మాటతో ఆ బలాఢ్యుడు అనేటువంటి పేరు కొట్టేయచ్చు. ఏం మాట అంటే తన తల్లి ఎవరండి, ఒక వేశ్య అని మాట మనం చూస్తుంటున్నాం. మనకు బాగా తెలుసు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో నయమాను గురించి మనకు బాగా తెలుసు. నయమాను ఎలాంటి వాడు, మంచి బలాఢ్యుడు, చాలా బలాఢ్యుడు. మరి అతని ద్వారా మరి సిరియా దేశానికి దేవుడే విజయం కలిగజేశాడు.
ఇంత బలాఢ్యుడైన వ్యక్తి ఒక్క మాటతో కొట్టివేయబడినట్లుగా చెప్పబడుతుంది. అయితే అతడు ఎవరండి? కుష్ఠరోగి. అర్థమైందా? అంత బలాఢ్యుడు కుష్ఠరోగి కదా. ఇంతగా బలాఢ్యం ఉన్నా కూడా ఆ బలమంతా కూడా ఇక్కడ కుష్ఠరోగంతో పోయినట్టే. ఈ యెఫ్తా కూడా చూస్తూ ఉంటే ఎంత బలాఢ్యం, మరి పరాక్రమంగా బలాఢ్యుడే కానీ తన జీవితం ఏమిటంటే పాపముతో జన్మించినటువంటి వ్యక్తి. పాపపు వ్యక్తి అంటే పాపపు జన్మ. బైబిల్ గ్రంథం మనకు చెప్పే మాట ఏంటంటే, మనందరివి దావీదు భక్తుడు తన జీవితాన్ని ఒకసారి గుర్తించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. మనకు తెలిసిన మాటలే. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం చదువుతా వినండి. కీర్తన గ్రంథం 51. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఓ మాట మనం చెప్పుకోవాలంటే మన జీవితము పాపపు జన్మ. అంటే మనం పాపం చేశామా పుట్టినప్పుడు అంటే అది కాదు, కానీ మన యొక్క రక్తము పాపపు రక్తము, మన యొక్క స్వభావము పాపపు స్వభావము. ఈ స్వభావము, ఈ రక్తము ఎక్కడి నుంచి వచ్చింది మనకు బాగా తెలుసు. మన పితరులైనటువంటి ఆదాము అవ్వల దగ్గర నుంచి ఈ యొక్క రక్తం పుట్టిన వెంటనే ఏ మానవుడు కూడా పాపిగా చేయబడంటే వాడు పాపం చేస్తేనే. అయితే ఆ వ్యక్తి పాపిగా తీర్చబడుతున్నాడు ఎలాగంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి రక్తము, ఆ వ్యక్తి యొక్క రక్తమే ఆ పాపపు రక్తమని మనం చూస్తాం. చూడండి, న్యాయపతి గ్రంథంలో మనం చూస్తే యెఫ్తా ఇంత పరాక్రమం గల బలాఢ్యుడై ఉన్నప్పటికీ తన యొక్క జన్మ ఎలాగుందంటే పాపపు జన్మ. తన తల్లి ఒక పాపాత్మురాలు. లోకంలో తనకు మంచి బలం కలిగినటువంటి బలాఢ్యుడైనటువంటి పేరుంది, కానీ తన జన్మ అంతా కూడా పాపపు జన్మ. ప్రియమైన వాళ్ళని మనం ఒకసారి గుర్తిద్దాం. నిజంగా మనము పాపములోనే జన్మించుంటున్నాం, పాపములోనే మన యొక్క తల్లి గర్భమును ధరించింది. మన యొక్క జీవితము జనన విధానము చూడగా ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడుతుంది. మరి ఎహెజ్కేలు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మన జన్మ విధము చూడగా మన విషయమై కనికరించిన వాడు, మన విషయమై జాలిపడిన వాడు, మనల్ని కనికరించిన వాడు ఎవరు కూడా ఈ భూలోకంలో లేరని దైవ గ్రంథం చదివిస్తాం. ఇలాంటి వ్యక్తి యెఫ్తా. ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి వ్యక్తి జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు, ఎంతో గొప్ప కార్యం. తన తల్లి పాపపు జన్మ మరి తనను జన్మించినప్పటికీ తాను మరి ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉండి 6 సంవత్సరాలు న్యాయము జరిగించిన వాడు. చూడండి, ఒక పాపాత్మురాలు యొక్క కుమారుడు తన జీవితంలో ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. యెఫ్తా మర్చిపోగలడా? ఒక పరాక్రమంగా బలాఢ్యుడైనప్పటికీ ఒక్క మాటతో దేశ ప్రజలు కానీ తన కుటుంబం కానీ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు పాపపు సంతానము, నీ తల్లి అన్య స్త్రీ, పాపము చేత నువ్వు కనబడిన వాడవు, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడైనంత మాత్రమున మాతో సమానమైన వాడు కావు అని తన అన్నదమ్ములు కూడా చెప్తూ వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, పాపపు జన్మ తన జీవితమును ఎంతో నష్టపరిచింది. మన విషయంలో కూడా గుర్తిస్తే పాపపు జన్మ మనకెంతో నష్టాన్ని, మన జన్మే పాపపు జన్మ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలాగ జన్మింపజేశాడు? మన పాపం నుంచి విడిపించి తన బిడ్డలైన వారుగా, తన కుమారులైన వారుగా, ఇప్పుడు శరీర సంబంధమైన జన్మ అలాంటి జన్మ కాదు, ఆత్మ సంబంధమైన జన్మ. ఇది దేవుని ద్వారా జరుగుతున్న జన్మ. శరీర సంబంధమైన జన్మ మనల్ని పాపులుగా చేసింది కదండి. శరీర సంబంధమైన జన్మ మనల్ని పాపులుగా చేసింది. ఆత్మ సంబంధమైన జన్మ దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా మరి మనల్ని కన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనం జన్మించిన వారము ఏ జాబితాలోకి వెళ్ళిపోయినామంటే పరిశుద్ధమైన సంతతి అయిన జాబితాలోకి మనము చేర్చబడ్డాము. ఒక మాట చెప్పుకోవాలంటే యెఫ్తా తన బతికినంత కాలము, తన అన్నదమ్ములు గారి వాళ్ళందరూ బతికినంత కాలము వాళ్ళమ్మ పాపాత్మురాలు, వాళ్ళమ్మ విభిచారి, వాళ్ళమ్మ అలాంటి ఇలాంటిని చెప్పేవారే కదండి. ఎందుకంటే తన జీవితము భౌతిక సంబంధమైన జన్మ తన జీవితాంతం కూడా మరి సిగ్గుతో అవమానంతో ఉండే. మరి ఆత్మ సంబంధమైన జన్మ మన విషయమై
మనము ఎవరి జన్మ అంటే దేవుని జన్మ. అంటే దేవుడు మనల్ని కన్నాడు, దేవుడు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు, దేవుడు మనల్ని తన బిడ్డలుగా మరి చేసుకున్నాడు. మనము దేవుని సంబంధము, ఆత్మ సంబంధంగా చేయబడ్డాము. దీనిని బట్టి మనం స్తుతించాలా. ప్రియమైన వారలారా, యెఫ్తా యొక్క జన్మ పాపపు జన్మ. అయితే పాపపు జన్మ లాంటి ఆ వ్యక్తి ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా 6 సంవత్సరాలు ఎదుగుతూ వచ్చాడు. మనమ జన్మ కూడా పాపపు జన్మనే. మనము మరి పాపపు జన్మ ఉంటున్నాం. మన జీవితాల్ని ఆ ప్రభువైన దేవుడు మరి పవిత్రపరిచి ఆత్మ సంబంధమైన జన్మగా చేస్తూ వచ్చాడు. దీనిని బట్టి మనం ప్రభువుని స్తుతించి గణపతి. ఇప్పుడు మన తండ్రి ఎవరు, మన తల్లి ఎవరంటే మనం ఏం చెప్పగలుగుతున్నా? పరలోకమున్న దేవుడే, భూలోక సంబంధమైన వారిని కాదు. నిత్యము పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడే మాకు పరలోకపు తండ్రి, తల్లి అని మనము గర్వంగా చెప్పగలిగే స్థితిలో ఉంటున్నాం. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. పాపపు జన్మ కలిగిన వ్యక్తిని దేవుడు న్యాయాధిపతిగా 6 సంవత్సరాలు ఏలుబడి చేస్తూ వచ్చాడు, పాపపు జన్మ కలిగిన వ్యక్తిగా. రెండవదిగా తన జీవితంలో ప్రభువును స్తుతించి ఆరాధించడానికి గల కారణం. ముందు జరగండి. మీరు వెనక కూర్చుంటే అటంటే వెనక ఉంటారు. రండి, ముందుకు రండి, రావాలి. వెనక ఎవరు కూర్చోకూడదు, ముందుకు వచ్చి ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఈ పులిపి కదా. రెండవదిగా మనం చూస్తూ ఉంటే మరి ఆ విషయమై తన యొక్క చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 2వ విషయం మనం గుర్తిస్తే, ప్రభువైన దేవుని ఆత్మతో సత్యముతో మరి ఆ ప్రభువుని మరి ఆరాధనలకు యోగ్యుడిగా స్తుతించి గణపరిచినటువంటి యెఫ్తా జీవితం మనం గుర్తిస్తూ ఉంటే, రెండోది చూడండి 11వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. గిలాదు భార్య కుమారులు కనగా వారు పెద్దవార యెఫ్తాతో, స్వాస్థ్యం లేదండి, పారిపోయి. చాలు. ఇక్కడ యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడే, కానీ అన్య స్త్రీకి పాపాత్మురాలికి జన్మించిన దాన్ని బట్టి తన సహోదరులైన వారు, తర్వాత తన తండ్రి మరి నిజముగా తన తండ్రి భార్య అయినటువంటి వారికి నిజముగా జన్మించినటువంటి సత్యం ఆ యొక్క సహోదరులైన వారు ఏం చెప్తున్నారంటే, పెద్ద తర్వాత నా తండ్రి ఇంట మా తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదు, నువ్వు అన్య స్త్రీకి జన్మించిన వాడువు, కాబట్టి నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడండి, తన తండ్రికే జన్మించాడు, కానీ తల్లి యొక్క స్థితిగతులను బట్టి తన కుటుంబం నుంచి ఏమైపోయినంటే వెలివేయబడ్డాడు కదండి. కుటుంబం నుంచి వెలివేయబడ్డాడు. మరి తన తండ్రికే జన్మించాడు, కానీ మరి తన తల్లి తన తండ్రికి భార్యగా లేదు. ఒక మాట చెప్పుకోవాలంటే వ్యభిచార సంబంధంగా తన తల్లి తను కన్నది. అది అందరికీ తెలుసు, తన కుటుంబానికి తెలుసు. కాబట్టి తనకు స్వాస్థ్యం కానీ లేకపోతే అక్కడ భాగం కానీ తన ఇంట్లో ఉండడానికి కానీ ఎంత మాత్రము యోగ్యత లేనివాడు. ఒక మాట చెప్పుకోవాలంటే కుటుంబంలో నుంచి తనను మరి పరాక్రమం గల బలాఢ్యుడైనంత మాత్రం కుటుంబం నుంచి వెలివేసేశారు. ప్రియమైన వాళ్ళ మనం చూస్తే వెలివేయబడినటువంటి కుటుంబంగా వెలివేయబడినటువంటి వ్యక్తిగా తాను చేయబడుతూ వచ్చాడు. వెలివేయబడ్డాడు. తన కుటుంబం నుంచి, తన ఇంటి వారి నుంచి, తన స్వాస్థ్యం నుంచి, అంతటి నుంచి పారిపోయినాడు. అలాంటి వ్యక్తి యెఫ్తా. అయితే అలాంటి వ్యక్తి తిరిగి తన కుటుంబంలోకి, తన అన్నదమ్ముల దగ్గరికి, తన స్వాస్థ్యం దగ్గరికి, తన తండ్రి దగ్గరికి తిరిగి రావడానికి దేవుడు కృప చూపి 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా తను చేశాడు. వెలివేయబడిన తన కుటుంబంలోకి తిరిగి తాను ప్రవేశించేటువంటి బాధ్యతను తనకు అనుగ్రహించినాడు దేవుడు. చూడండి, దేవుడు ఇంత గొప్ప కృప చూపి ఇంత గొప్ప మేలు చేస్తే దేవుడు మర్చిపోతాడా? వెలివేయబడిన తన జీవితము, వెలివేయబడిన వాడు తను మరి లోకంలో తన సొంత వారి మధ్య కూడా వెలివేయబడ్డాడు. తను తెలుసుకోలేకపోయారు. పరాక్రమం ఉంటే ఏ ఫలితం అండి? కుటుంబంలో ఒక ఘనత, ఒక గౌరవం లేకపోతే అందరూ తనను వెలివేస్తే ఎంత ఉండి ఏం ఫలితం? ఏదో ఒక లోటు. అందరూ కలిసినప్పుడు అందరితో తాను కూడా, నేను కూడా ఈ కుటుంబస్తుణ్ణి,
అని చెప్పుకోగలిగినప్పుడే తనకు ఒక గొప్ప విలువ అనేది మనం చూస్తాం. కానీ ఆ విలువను తాను కోల్పోయిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఎంత గొప్పవాడు! పోయినటువంటి తన పరువు, తన గౌరవము, విలువేయబడిన స్థితిని తిరిగి దేవుడు తనకు అనుగ్రహించి 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉంచినాడు మనం చూస్తాం. ఇది గొప్ప విషయం ఏమిటంటే, మనం కూడా విలువేయబడ్డాం. లోకంలో ప్రభువును నమ్ముకున్న తర్వాత, ప్రభువును మరి అంగీకరించిన తర్వాత లోకంలో నుండి విలువేయబడిన వారము. చాలా మందికి ఈ అనుభవాలు ఉంటాయి. లోకంలో తన కుటుంబంలో నుంచి వెలివేయబడిన వారు ఎంతో మంది ఉంటారు. వారు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వారి కుటుంబంలోకి, లేకపోతే వారి కుటుంబ సభ్యుల్లోకి మధ్యకి తీసుకొచ్చి అక్కడ నిలవబెట్టి దేవుడు గొప్పగా వారిని ఆశ్రయించిన దేవుడుగా ఉంటున్నాడు. ఎంతో మంది కుటుంబాలు మనం చూస్తే, భక్సింగంకులను బట్టి చూస్తే, ఆయన తన కుటుంబంలో నుంచి వెలివేయబడ్డాడు, దూరం చేయబడ్డాడు. తల్లిదండ్రులు కూడా తను వదిలివేశారు, తన భార్య కూడా వదిలివేసింది, తన కుటుంబ సభ్యులు వదిలివేశారు. అయితే తనకు ఎలాంటి యొక్క కుటుంబం దేవుడు అనుగ్రహించాడు? ఆత్మ సంబంధమైన కుటుంబము. ఈ లోకంలో ఎంతో మంది తనకు సహోదరులుగా, సహోదరులుగా, అన్నదమ్ములుగా, తల్లులుగా వారందరినీ కూడా దేవుడు అనుగ్రహించిన వాడుగా చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన వారులారా, ఒక మాట మనం చెప్పుకోవాలంటే, ఒంటరి అనేటువంటి తత్వము మనిషిలో ఉండొచ్చు, కానీ భక్తి గారికి మాత్రము ఆ ఒంటరితనము అనేది లేదు. ఎందుకంటే అందరినీ తన కుటుంబ సభ్యుల కంటే ఎంతో మంది, వందల మంది, వేల మంది కుటుంబ సభ్యులు లెక్క పెడితే 100 మంది ఉండొచ్చు. అయితే ఆయన కుటుంబ సభ్యులు లెక్క పెడితే వేల మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మరి భక్సింగ్ గారు మనం చూస్తే ఆయన ఏమన్నా వెలివేయబడిన వాడా, లేకపోతే ఏమి లేనివాడా, ఒంటరివాడా? కానీ మనకు కూడా దేవుడు ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా, కుటుంబ సభ్యులు ఉన్నా లేకపోయినా, మనల్ని కూడా తన కుటుంబమైనటువంటి మరి ఆయన కుటుంబంలో మనల్ని ఒకరిగా చేర్చడం. చూడండి, మనం చూస్తూ ఉంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం దయచేసి చదువుకుందా, చదవండి ఎవరైనా. ఈ హేతువు చేత భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రి బట్టి కుటుంబం అని పిలవడుచున్నదో, ఏ తండ్రి బట్టి కుటుంబం అని పిలవడుచున్నదో ఆ తండ్రి మనందరిని కూడా పరలోకపు కుటుంబంగా దేవుడు చేసినాడు. లోకంలో ఎంతమంది విలువేసినా, లోకంలో ఎంతమంది మన దగ్గర రానికపోయినా, ప్రియమైన వారినరా, పరలోకపు కుటుంబంలో మనల్ని చేర్చిన వాడుగా చూస్తుంటున్నాం. యెఫ్తా తన కుటుంబం నుంచి వెలివేయబడ్డాడు, దూరం అయిపోయాడు. తన తల్లిని బట్టి, మరి తన జన్మను బట్టి వెలివేయబడ్డాడు. తర్వాత దేవుడు తిరిగి తన కుటుంబాన్ని మరి తిరిగి తన దగ్గర తీసుకొచ్చినాడు. ఇంత గొప్ప మేలు చేస్తే యెఫ్తా మర్చిపోగలడా ప్రభువును స్తుతించడం? మన జీవితంలో కూడా మనం అందరం కూడా ఈ లోకంలో అందరూ మనల్ని వెలివేసినప్పటికీ పరలోకపు తండ్రి తన కుటుంబంలో మనల్ని ఒకరి సభ్యులుగా, ఒక వ్యక్తిగా మనం చేర్చుకున్నందుకు ప్రభువును మనం స్తుతించాలి. ఇప్పుడు మనకు వారు లేరు, వీరు లేరు, తండ్రి లేదు, తల్లి లేదు అని కాదు కదండి. మనకి ఎవరున్నారు చెప్పండి? బాంధవ్యాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు మరి మన బర్నబాస్ అన్న కూడా ఇది ఆ గిడియన్ అంటాడు. ఆయన ఎవరో మనకు తెలియదు. బావా అంటాడు. బావ అంటే సొంత భావన. నేను అడిగా, ఏమైనా నీకు సొంత భావన అన్న అంటే, నాకు సొంతం లేదు, ఏం లేదు, కానీ ఈ బాంధవ్యం అక్క అంటాడు. ఇప్పుడు మేము కూడా అయితే బాంధవ్యం, ఎవరో అన్న ఎవరో మేమెవరో, కానీ పరలోకపు యొక్క కుటుంబంలో మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన చేర్చి ఉంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పగలం ఏంటంటే, మేము వెలివేయబడిన వారం కాదు, ఒక కుటుంబంలో తండ్రి, మా పరలోకపు తండ్రి కుటుంబంలో ఉన్నవారము, దిక్కులేని వారం కాదు. లేకపోతే లోకంలో అందరు విడిచిపెట్టినప్పటికీ ఏమి లేని వారం కాదు, కానీ పరలోకపు కుటుంబంలో మనల్ని చేర్చి ఉంటున్నాడు. మరి ఆ యొక్క యెఫ్తా తన కుటుంబంలో విడివేయబడినా తిరిగి తనను తీసుకువచ్చి దేవుడు ఆ కుటుంబానికి నాయకుడుగా చేశాడు. 6 సంవత్సరాలు తనను మరి ఆ ఇశ్రాయేలు పాలించే బాధ్యతను దేవుడు ఇచ్చాడు. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోది మనం చూస్తా ఉంటే చూడండి,
న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఎక్కడికొస్తారు మీరు? ఏమే లే, నువ్వు అడిగా లేను అడిగిరా లే అడుగుచు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఎవరైనా. కాగా న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. గిలాదు వాడైన యెఫ్తా బలాఢ్యుడు యెఫ్తాను కరెను. పెద్దవారై యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక స్వాస్థ్యము లేదని. చూడండి, స్వాస్థ్యం మొట్టమొదటిగా ఒక మానవులు ఆలోచిస్తే యెఫ్తా అందరికంటే పెద్ద కొడుకే. తండ్రికి తన గిలాదు అనే వ్యక్తికి పెద్దవాడే. కానీ మరి తన యొక్క తల్లి తనకు నిజమైన భార్య కాదు, ఒక వేశ్య. అయితే తనకు కుమారుడుగా జన్మించాడు. కానీ గిలాదు యొక్క భార్య పిల్లలు తనకు మరి వాళ్ళు ఏమన్నారంటే, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కాబట్టి మా తండ్రి ఇంట, మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు. ఎంత మాత్రము మన తండ్రి ఇంట నీకు, ఒకవేళ నీకు తండ్రే కావచ్చు కానీ నీ తల్లి నిజమైన భార్య కాదు కాబట్టి స్వాస్థ్యం ఎంత మాత్రం నీకు లేదు. ప్రియమైన వాళ్ళగా తన స్వాస్థ్యాన్ని వదులుకున్నాడు, తన కుటుంబ తనకు రావాల్సినటువంటి ఆ భాగాన్ని వదులుకున్నాడు, తన కుమారుడు అనేటువంటి పేరు మర్చిపోయినాడు, తాను వేరే దేశానికి పారిపోయినాడు. చూడండి, స్వాస్థ్యము, కుమారుడుగా పుట్టిన వ్యక్తికి స్వాస్థ్యం అవసరం. కానీ స్వాస్థ్యము పొందలేకపోవడానికి గల కారణం ఏమిటి? అక్కడ తన తల్లి తన తండ్రికి నిజమైన భార్య కానే కాదు. కాబట్టి భార్య కాదు కాబట్టి ఒకవేళ జన్మించినంత మాత్రాన, తండ్రి అని పిలుచుకున్నంత మాత్రాన తండ్రికి రావాల్సినటువంటి స్వాస్థ్యంలో తనకి ఎంత మాత్రం భాగం లేదని తన సహోదరులైన వారు ఖచ్చితంగా చెప్తున్నారు. అది నిజమే. ప్రియమైన వాళ్ళరా, పెద్ద కుమారుడై పుట్టిండొచ్చేమో కానీ తండ్రికి స్వాస్థ్యం లేదు కాబట్టి తను వెళ్ళిపోయినాడు. అయితే దేవుడు తన జీవితంలో చేసిన ఒక గొప్ప కార్యం ఏమిటంటే, తిరిగి తన స్వాస్థ్యాన్ని తీసుకొచ్చాడు. తన తండ్రి యొక్క స్వాస్థ్యమును అనుభవించే బాధ్యత దేవుడు అనుగ్రహించాడు. మనకు బాగా తెలుసు, మనము కూడా మరి ఎవరి కుమారులమో అని మన బైబిల్ గ్రంథం సెలవిస్తాను చెప్పండి. మనము అపవాది యొక్క కుమారులు. బైబిల్ గ్రంథం చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవాలి త్వరగా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశ నెరవేర్చుకోరుచున్నారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎన్నోసార్లు యేసుప్రభువు అన్నాడు, సర్ప సంతానమా. ఎన్నిసార్లు అండి? మనము ఒకవేళ దేవుడు మనల్ని జన్మింపజేసినప్పటికీ సాతాను యొక్క క్రియలను అనుసరించి నడిచిన వారంగా మరి అపవాది యొక్క కుమారులంగా కుమార్తెలంగా తీర్చబడ్డారు. దేవుడి చేత సృష్టింపబడిన మనము సాతాను బిడ్డలంగా పిలువబడుతుంటున్నాం. అలాంటప్పుడు సాతాను బిడ్డలంగా పిలువబడిన మనము దేవుడి స్వాస్థ్యాన్ని ఎలాగ మనం వారసులు కాగలం? అది మన వల్ల కాదు. ఎప్పుడైతే దేవుడి బిడ్డలంగా చేర్చబడతామో, దేవుడి బిడ్డలంగా ఉంటామో, అప్పుడే మనము దేవుడికి స్వాస్థ్యమును చెందినవారు. మనకి ఎలాగా దేవుడి బిడ్డలంగా చేర్చబడ్డాము మనకు బాగా తెలుసు. మనల్ని తన బిడ్డలుగా చేర్చుకోవడానికి కొరకై, తన బిడ్డలుగా అంగీకరించడానికి కొరకై, తన స్వాస్థ్యంలో పాలుగా ఇవ్వడానికి కొరకై తన కుమారుడైన కుమారుడు యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపాడు. ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో ఆ వ్యక్తి దేవుడి కుమారుడుగా కుమార్తెగా తీర్చబడతాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం దయచేసి చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించాడు. యేసు ప్రభువును అంగీకరించిన వాడు, యేసు ప్రభువును మరి రక్షకుడుగా మరి అంగీకరించిన వాడు, దేవుడుగా అంగీకరించాడు.
మరి పాప క్షమాపణ కొరకై ఎవరైతే రక్షకుడుగా అంగీకరిస్తాడో ఆ వ్యక్తి దేవుడి కుమారుడుగా అవుతాడు. దేవుడి కుమారుడు అయినాడంటే ఇక దేవుని స్వాస్థ్యం మనం పొందినట్లే. అపవాది కుమారుడైతే దేవుని స్వాస్థ్యం పొందడానికి వీల్లేదు. యెఫ్తా ఒక వ్యభిచారి యొక్క కుమారుడు. తన తండ్రి మరి గిలాదు వాడైనప్పటికీ, తాను మరి తన తండ్రికి జన్మించినప్పటికీ తన తల్లి నిజమైన భార్య కాదు కాబట్టి తన తండ్రికి సంబంధించిన వాటన్నిటిలో తనకు బాలుగుంపు లేనే లేవు, స్వాస్థ్యం లేనే లేదు. అయితే దేవుడు అలాంటి వ్యక్తికి తిరిగి తన తండ్రికి కలిగిన స్వాస్థ్యంలో భాగాన్ని అనుగ్రహించి 6 సంవత్సరాలు తనను న్యాయాధిపతిగా చేసిన వాడుగా చూస్తుంటాం. ఎలాగ మర్చిపోగలడండి? వెలివేయబడిన వాడు, మరి స్వాస్థ్యం లేనివాడు, పాపాత్మురాలకు జన్మించిన వాడిని తిరిగి తన సొంత దేశంలో తీసుకొచ్చి ఇవన్నీ కూడా తను నిజమైన యెఫ్తా తన తండ్రికి జన్మించిన వాడు, మరి నిజమైన వ్యక్తి అని నిరూపించగలుగుతూ వచ్చాడు. మన జీవితంలో గుర్తిస్తే మనము కూడా సాతానిక సంబంధం, సాతాను కుమారులమైన మనల్ని విడిపించడానికి కొరకై తన కుమారుని లోకంలోకి పంపి మనందరి నిమిత్తమై ఆయన మరి మరణం పొంది చనిపోయే సమాజీవుడి తిరిగి ఇచ్చాడు. ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినారో వారు తన కుమారుడైన యేసు క్రీస్తుతో పాటి కుమారుడుగా చేయబడమే కాదు, స్వాస్థ్యం అనుగ్రహించి. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవి, దేవుని ద్వారా వారసుడవు. దాసుడవు కావు, కుమారుడవే, దేవుని ద్వారా వారసుడవు. చూడండి ఎంత గొప్ప స్వాస్థ్యము. పోయిన స్వాస్థ్యము ఎలాగైతే యెఫ్తా తిరిగి దేవుడి ద్వారా పొందాడో మరి మనం కూడా దేవుడి స్వాస్థ్యమును పోగొట్టుకుని అపవాది యొక్క సంతానమైన మనల్ని తన కుమారుడైన యేసు క్రీస్తును అంగీకరించడం ద్వారా తిరిగి దేవుడి స్వాస్థ్యమునకు అనుగ్రహించాడు. చివరిగా ఇంకొక మాట మనం చూసుకుందాము. అదే న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 34వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం. తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని లేదో. చూడండి, ఇక్కడ మనం చూస్తా ఉంటే తనకు శ్రేష్టమైన సంతానం, తాను జన్మించిన సంతానంలో కాదు, తను పాపపు సంతానంలో కాదు, తనకి ఇచ్చిన జన్మ. దేవుడు తనకు ఒక కుమార్తెనిచ్చినాడు. ఎలాంటి కుమార్తె ఇది? ఈమె చూడండి, మరి ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేలు యొక్క కుమార్తెలు తన కుమార్తెను జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఆ కుమార్తె తనకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వ్యక్తిగా ఇచ్చాడు. అంటే తనకు ఎంతటి సంతానం అంటే పాపపు సంతానం కాదు కానీ పరిశుద్ధమైన సంతానాన్ని అనుగ్రహించిన వాడు చూస్తూ ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం చూస్తూ ఉంటే మరి తనకు తన జీవితము ఒక విధానంలో చూస్తే ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉంటే తన కుటుంబంలో మరి తనకు ఒక శ్రేష్టమైన కుమార్తెను అనుగ్రహించినాడు. ఆ కుమార్తె ఎలాంటిది? తనకు, తన కుటుంబానికి, తన జీవితంలో గౌరవం తీసుకొచ్చిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నా. ఇలాంటి యొక్క సంతానము, పరిశుద్ధమైన సంతానము, నీతిమంతమైన సంతానాన్ని దేవుడు అనుగ్రహించినాడు. తన వలె తన జీవితము, తన కుటుంబము ఇతరులకు మరి దౌర్భాగ్య స్థితిలో లేకపోతే ఆ పాప స్థితిలో ఉండకోకుండా దేవుడు తన కుటుంబాన్ని ఆశ్రయించి తనకు శ్రేష్టమైనటువంటి కుమార్తెను అనుగ్రహించినాడు. ఆ కుమార్తె తన యొక్క కుటుంబ గౌరవాన్ని కాపాడిన వ్యక్తిగా, తరతరాలు చెప్పుకునే వ్యక్తిగా ఆ వ్యక్తిని అలాగా జన్మింపజేస్తూ వచ్చాడు దేవుడు. కాబట్టి గుర్తించుకుందాం, శ్రేష్టమైన జన్మ తన కుమార్తెను శ్రేష్టమైన వ్యక్తి తనకు అనుగ్రహించాడు. ఇలాంటి యొక్క జీవితము యెఫ్తా కలిగి ఉన్నాడు. పాపపు సంతానమైన వ్యక్తిని ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధంగా చేయడమే కాదు, ఆ కుటుంబంలో మరి 6 సంవత్సరాలు గిలాదు వారికి మరి ఏలికగా ఉంటూ వచ్చాడు. మరి తరిమివేయబడిన వాడు, వెలివేయబడిన వాడు తిరిగి తన స్వాస్థ్యమంతా కూడా అనుభవించడానికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా తన కుమారుడు కాదు,
మరి కుమారుడు కాకపోయినప్పటికీ తిరిగి తనకు అన్ని కూడా వారసత్వంగా రావాల్సిన పెద్ద కుమారుడికి రావాల్సిన అంతా కూడా అనుగ్రహించి వచ్చాడు. అంత మాత్రం కాదు, తనకు నిజమైన సంతానము, చక్కటి సంతానం, మంచి సంతానం, యోగ్యమైన సంతానాన్ని తరతరాలు కూడా చెప్పుకునే విధంగా తన కుటుంబంలో ఒక మరి కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. ఇంత గొప్ప మేలు చేశాడు యెఫ్తా. మర్చిపోతాడా దేవుడిని మర్చిపోతాడా? మర్చిపోయాడు. అందుకే బైబిల్ చూస్తా ఉంటే ఏమి అర్పించగలను? వేలాది నదులంతా మరి తైలాన్ని లేకపోతే పొట్టేలను అర్పించగలనా? నాకు ఆయన చేసిన ఉపకారం ఎంతో గొప్పది. యెఫ్తా మర్చిపోలేడు. కాబట్టి దాని అంతటిని గుర్తుపెట్టుకొని యెఫ్తా దేవుని స్తుతించి గణపరిచి తన కుమార్తెను హృదయపూర్వకంగా ప్రభువుకు ప్రతిష్ఠించి ఆ వ్యక్తి ప్రభువును స్తుతించి ఘనపరిచినాడు. తన జీవితంలో చేసిన కార్యములన్నింటినీ గుర్తించుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో దేవుడు ఇంతకంటే గొప్ప కార్యాలు చేశాడు. దానిని బట్టి మనం ప్రభువును స్తుతించి ఆరాధించాలి. ప్రభువా, నా జీవితంలో నువ్వు చేసిన మేలు యెఫ్తా కంటే గొప్పగా చేశావు. నా జీవితం ఎలాంటిదో నీకు తెలుసు. అయితే నీవు నాకు చేసిన మేలు ఉపకారాలు ఎంతో గొప్పవని ప్రభువును మనం స్తుతించి ఆరాధించి గణపడతాం. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ఆరాధనలో ప్రవేశిద్దాం.